నమస్కారం. ఒకవైపు విశ్వపురాణాలు, మరోవైపు ఎన్నో దాడులు, పోరాటాలతో కూడిన కఠినమైన వాస్తవ చరిత్ర. ఇవి రెండూ ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఓంకారేశ్వర్ యొక్క అద్భుతమైన మరియు పవిత్రమైన కథను తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, భూమిని చీల్చుకుంటూ ఉద్భవించిన ఒక అనంతమైన అగ్నిస్తంభం. ఎక్కడైతే ఆ అగ్నిస్తంభం ఉద్భవించిందో సరిగ్గా అదే ప్రదేశంలో ఈరోజొక పురాతన దేవాలయం నిలబడి ఉందంటే నమ్మశక్యంగా లేదు కదూ. అవును, ఈరోజు మనం తెలుసుకోబోయే ఓంకారేశ్వర క్షేత్రం వెనుక ఉన్న అపారమైన శక్తికి ఇదే మూలం. సృష్టికి సంబంధించిన ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఈ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక ఈ అద్భుతమైన ఓంకార ద్వీపం భౌగోళిక విశేషాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని పవిత్ర నర్మదా నది మధ్యలో మాంధాతా అనే ఒక ద్వీపం ఉంది. ఇక్కడ అసలు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే 2.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగానే దేవనాగరి లిపిలోని ఓం ఆకారంలో ఉంటుంది. అంటే ప్రకృతి కూడా ఈ క్షేత్రానికి ఎంతటి పవిత్రతను ఆపాదించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? జ్యోతిర్లింగం అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపం. శివుడు ఒక అంతులేని కాంతి లేదా అగ్నిస్తంభంగా వ్యక్తమైన ప్రదేశంగా దీనిని భక్తులు విశ్వసిస్తారు. భారతదేశం మొత్తం మీద అత్యంత పవిత్రంగా భావించే కేవలం 12 జ్యోతిర్లింగాలలో ఈ ఓంకారేశ్వర్ కూడా ఒకటి. సరే, ఇప్పుడు జ్యోతిర్లింగ ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక ఒక్కటే కథ లేదు, ఎన్నో గాథలున్నాయి. వింధ్యాపర్వత దేవత ఇసుక, మట్టితో శివలింగాన్ని చేసి తపస్సు చేశాడన్నది ఒక కథ. దానవుల మీద యుద్ధంలో గెలవాలని దేవతలంతా కలిసి శివుణ్ణి ప్రార్థించారన్నది మరో కథ. అలాగే ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత మహారాజు శివుడి కోసం ఇక్కడే కఠోర తపస్సు చేశాడు. అందుకే ఈ పర్వతానికి మాంధాత అనే పేరు స్థిరపడిపోయింది. కాని వీటన్నింటిలో అత్యంత ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. సృష్టిలో ఎవరు గొప్ప అని బ్రహ్మ, విష్ణువుల మధ్య వాదన జరిగిందట. అప్పుడు వారిని పరీక్షించడానికి శివుడు 3 లోకాలను చీల్చుకుంటూ ఒక అనంతమైన కాంతిస్తంభంగా ఉద్భవించాడు. ఆ కాంతి మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోలేక విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం తనకు ఆ కాంతి అంతం దొరికిందని అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధానికి కోపగించిన శివుడు బ్రహ్మకు ఎక్కడా పూజలు జరగవని శపిస్తాడు. ఈ కథ వింటుంటేనే ఈ ప్రదేశంలో శివుని సంపూర్ణ ఆధిపత్యం ఎలాంటిదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక ఇక్కడున్న 2 ప్రధాన ఆలయాలు, 2 పవిత్ర శిలల గురించి తెలుసుకుందాం. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ క్షేత్రంలో వాస్తవానికి 2 ప్రధాన శివాలయాలున్నాయి. మధ్యలో నర్మదా నది ఈ రెండింటినీ వేరు చేస్తుంది. మొదటిది ఆ ద్వీపంలో ఠీవిగా నిలబడి ఉన్న ఓంకారేశ్వర్ దేవాలయం. ఓంకారేశ్వర్ అంటే ఓంకార నాదానికి అధిపతి అని అర్థం. రెండవది నదికి ఆవల దక్షిణ తీరంలో ప్రధాన భూభాగంపై ఉన్న మమలేశ్వర్ దేవాలయం. మమలేశ్వర్ అంటే అమరులకు లేదా దేవతలకు అధిపతి. వింధ్యుడి తపస్సుకు మెచ్చి శివుడు ఇలా 2 రూపాలలో వెలిశాడని ప్రతీతి. మనం గర్భగుడి లోపల చూస్తే ఈ పురాణాలు భౌతికంగా ఎలా కొలువుదీరాయో మనకు కనిపిస్తుంది. శివుడికి ప్రతీకగా ఒక గుండ్రటి నల్లని శిల, సరిగ్గా దాని పక్కనే ఆయన అర్ధాంగి పార్వతీదేవికి ప్రతీకగా ఒక తెల్లటి శిల ఉంటాయి. ఈ 2 శిలలను గొప్ప మతపరమైన ప్రతీకలుగా భావించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మనం పురాణాల నుంచి బయటకు వచ్చి ఈ మాంధాత సామ్రాజ్యాల చారిత్రక ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. ఈ ఆలయ చరిత్రలో ఎన్నో నాటకీయమైన మలుపులున్నాయి. 11వ శతాబ్దంలో మాల్వా ప్రాంతానికి చెందిన పరమార రాజులు ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించారు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 13వ శతాబ్దానికి వచ్చేసరికి మహమూద్ గజ్నీ లాంటి ఆక్రమణదారుల దాడులలో ఈ ఆలయం భారీగా దోపిడీకి, విధ్వంసానికి గురైంది. ఆ తర్వాత మొఘల్ కాలంలో చౌహాన్ పాలకుల కింద ఇది ఎటువంటి అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయింది. ఫైనల్గా 18వ శతాబ్దంలో హోల్కర్ రాజుల చొరవతో ఇది మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ పునర్నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు హోల్కర్ రాణుల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని కాపాడే బాధ్యతను మొదటగా మొదటి హోల్కర్ రాణి గౌతమాబాయి హోల్కర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని ఆమె కోడలు, గొప్ప పాలకురాలైన దేవీ అహల్యాబాయి హోల్కర్ విజయవంతంగా పూర్తిచేశారు. నిజం చెప్పాలంటే వారి అంకితభావం వల్లే ఈ ఆలయం ఈరోజు మనకు ఇలా కనిపిస్తోంది. చివరగా ఇక్కడి కళలు,
రహస్య గుహలు మరియు ఆధ్యాత్మిక వారసత్వం వైపు దృష్టి సారిద్దాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఓంకారేశ్వర్ ప్రధాన దేవాలయం సరిగ్గా కింద ఒక రహస్య గుహ దాగి ఉంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో దీనికి చాలా పెద్ద స్థానముంది. ఎందుకంటే ప్రఖ్యాత తత్వవేత్త ఆది శంకరాచార్యులు తన గురువైన గోవింద భగవత్పాదులను కలుసుకుంది సరిగ్గా ఇక్కడే. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ రోజుకి మనం ఆ గుహలో ఆది శంకరాచార్యుల వారి ప్రతిమను చూడవచ్చు. ఇక శిల్పకళా విషయానికొస్తే మమలేశ్వర్ మరియు ఓంకారేశ్వర్ రెండు ఆలయాల ప్రాచీన గోడలపై చెక్కిన శిల్పాలు ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తాయి. అత్యంత సూక్ష్మమైన ఆకర్షణీయమైన ఈ శిల్పాలు ఆ కాలపు శిల్పుల నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అద్భుతమైన శిల్పకళ కేవలం ఈ రెండు ప్రధాన దేవాలయాలకే పరిమితం కాలేదు. దీనికి సమీపంలోనే ఉన్న సిద్ధనాథ్ దేవాలయం కూడా ఎంతో గొప్ప వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తుంది. అక్కడ అత్యంత వివరంగా చెక్కబడిన రాతి స్తంభాలు, అద్భుతమైన ఫ్రీజ్లు ఆనాటి కళాత్మకతకు అద్దం పడతాయి. ఇది మొత్తం ఆ ద్వీపం చారిత్రక వైభవాన్నే మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇక ముగింపుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎన్నో గొప్ప గొప్ప మానవ సామ్రాజ్యాలు పుట్టాయి, పెరిగాయి, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ఒక పవిత్రమైన ఓం ఆకారంలో ఉన్న ఈ చిన్న ద్వీపం మాత్రం ఇన్ని శతాబ్దాలుగా ఇన్ని దాడులను తట్టుకుని ఎలా సజీవంగా నిలిచి ఉంది? ఇది ఆ అనంతమైన కాంతి స్తంభం యొక్క మహిమ, లేక మనుషుల అచంచలమైన విశ్వాసమా? ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.